హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే నా ప్రాణం 5వ భాగాన్ని వినేద్దాం. ప్రద్యు తన ఎదురుగా వస్తూ ఉండడంతో భయంతో బిగుసుకుపోతుంది మిహిరా. ప్రద్యు తన దగ్గరకు వచ్చి, హలో మేడం, ఇదిగో నీ $50, నా చైన్ నాకు ఇవ్వు అని అంటాడు. మిహిరా గుటకలు మింగుతూ మనసులో, చచ్చాన్రా బాబోయ్, ఇప్పుడు ఎలా మర్చిపోయానని చెప్పేస్తా అని అనుకుంటూ లేని ధైర్యం తెచ్చుకొని, నేను చైన్ మర్చిపోయాను, రేపు ఇవ్వచ్చా అని అంటూ ప్రద్యు రియాక్షన్ ఏంటా అని చూస్తూ ఉంటుంది. ప్రద్యు మిహిరా వైపు ఒక లుక్ ఇచ్చి, మర్చిపోయావా? అలా ఎలా మర్చిపోతారు? నేను మర్చిపోలేదు కదా, నువ్వెందుకు మర్చిపోయావు అన్నాడు. అంటే కాలేజీకి టైం అవుతుందని గబగబా వచ్చేసాను, ఈ హడావిడిలో మర్చిపోయాను అని మాటలు వెతుక్కుంటూ మాట్లాడుతుంది. అబ్బో, తమరు సిన్సియర్ స్టూడెంట్ మరి అన్నాడు. సారీ, రేపు నిజంగా తెచ్చిచ్చేస్తా అన్నది. సరే, ఈ రోజుకు వదిలేస్తున్నా, రేపు మర్చిపోకుండా తీసుకురా, అర్థమైందా అన్నాడు. అర్థమైంది అని తలూపుతుంది. సరే కానీ మీ ఫ్రెండ్ ఎక్కడా అని అడిగాడు. వస్తుంది అని వాళ్ళిద్దరి వైపు వస్తున్న వర్షాన్ని చూపిస్తుంది. హలో సార్, మీరిక్కడున్నారేంటి అని అడిగింది వర్ష. నా చైన్ కోసం వచ్చాను, కానీ నీ ఫ్రెండ్ మర్చిపోయిందంట కదా, నువ్వైనా గుర్తు చేయొద్దు అన్నాడు. వర్ష ఆ మాటకి మిహిరా వైపు చూస్తుంది. మిహిరా చెప్పొద్దు అన్నట్టు సైకిల్ చేస్తుంది. వర్ష నవ్వుకుంటూ, గుర్తు చేశాను సార్, అయినా కూడా మర్చిపోయింది. మిహిరా కోపంగా వర్ష వైపు చూస్తూ మనసులో, చచ్చావే నా చేతిలో, పద అన్నట్టు తన వైపు చూస్తుంది. సరే కానీ అప్లికేషన్స్ ఫిల్ చేసి తెచ్చారా, ఇంకా పెండింగ్ పెట్టారా అన్నాడు ప్రద్యు. ఇదిగోని సార్ పేపర్స్ అని తనకిస్తుంది. ప్రద్యు వారి చూసి, ఓకే వెళ్ళండి, నా క్లాస్కి టైం అవుతుంది అని వాచ్ వైపు చూస్తూ చెప్తాడు. ఇద్దరూ సరే అన్నట్టు తలూపుతారు. ప్రద్యు అక్కడి నుండి వెళ్ళిపోగానే దూరం నుండి వీరిని గమనిస్తున్న లతిక మిహిరా దగ్గరికి వెళ్తుంది. హేయ్, ప్రద్యు మీతో మాట్లాడుతున్నాడేంటి అని అడిగింది. మిహిరా అది అని ఏదో చెబుతూ ఉండగా వర్ష తనము నోరు మూసేసి, ఏం లేదు లతిక, ప్రద్యు ఎందుకో మరి మిహిరా వెంట పడుతున్నాడు, కావాలని తనతో మాట కలుపుతున్నాడు అని సాగదీస్తూ చెబుతుంది. వర్ష మాటలకి మిహిరాతో పాటు లతిక కూడా షాక్ అవుతుంది. మనసులో ఇదేంటి ఇలా చెబుతుంది, ప్రద్యు తన వెనకపడడం ఏంటి అని అనుకుంటూ, కోతల కోయికు, అతను మిహిరా వెంట ఎందుకు పడతాడు, అయినా ప్రద్యు ఏంటి, అతను మన సీనియర్ అని కోపంగా చెబుతుంది. వర్షకు లతికను ఇంకా ఏడిపించాలనిపించి, అది అందరికీ అమ్మ, మా మిహిరకి కాదు అని అంటుంది వర్ష. లతిక ఆశ్చర్యంగా, ఆహా, నువ్వు కావాలని అబద్ధం చెబుతున్నావు, తను అలాంటి వాడు కాదులే అన్నది. అయ్యో పిచ్చి లతిక, నీకు అర్థం కావటం లేదు, కావాలంటే రేపు చూడు మళ్ళీ మిహిర కోసం వస్తాడు అని చెప్పి మిహిర వైపుకి తిరిగి, రా డార్లింగ్, ఈ పాడులోకం మనం నిజం చెప్తే అస్సలు నమ్మదు అని తనను లాక్కెళ్ళిపోతుంది. లతిక వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ, ఆ రోజు నేను అప్లికేషన్ సబ్మిట్ చేసినా బాగుండేది, అనవసరంగా వాళ్ళని పంపి తప్పు చేశాను అని అనుకుంటూ ఉంటుంది. వర్ష మిహిరా కొంచెం దూరం వెళ్ళాక మిహిరా వర్షకు ఒక మొట్టికాయ తగిలిస్తుంది. అబ్బా, ఎందుకు కొట్టావే అంటుంది. లేకపోతే ఏంటి, అతను వచ్చిన పర్పస్ ఏంటి, నువ్వు చెప్పిన సంగతి ఏంటి, అతను నా వెనకబడుతున్నాడా అంది. వర్ష నవ్వుతూ, చిల్ బేబ్స్, ఊరికే సరదాగా లలితికను ఏడిపించడానికి అలా చెప్పానులే. నీ బొంద, ఈ విషయం కనుక అతనికి తెలిసిందనుకో ఇద్దరిని చంపేస్తాడు, అసలే చైన్ కనిపించని టెన్షన్లో నేనుంటే మధ్యలో నీ గోల ఒకటి. అబ్బా ఏం కాదులే, దొరుకుతుంది అని మిహిరకి ధైర్యం చెబుతుంది వర్ష. మిహిరా ఇంటికి వెళ్ళాక చైన్ కోసం మళ్ళీ రూమ్ అంతా వెతుకుతూ రూమ్ మొత్తం చిందరవందరగా పడేస్తుంది. ఎంత వెతికినా చైన్ మాత్రం కనిపించదు. మిహిరా ఏడుపు మొహం పెట్టి, ఆ చైన్ ఎక్కడ పెట్టి సచ్చాను, అసలు దొరకటం లేదే అని తనలో తాను తిట్టుకుంటూ ఉంటుంది. వర్ష అక్కడికి వచ్చి రూమ్ మొత్తం చూస్తుంది. మొత్తం చిందరవందరగా పడేసి ఉండడంతో షాక్ అయ్యి, ఏంటి ఇది అంటుంది. చైన్ లేదు వర్ష, ఇప్పుడు నాకేమీ అర్థం కావటం లేదు, అతను ఇచ్చేటప్పుడు మరీ చెప్పాడు ఇది చాలా ఇంపార్టెంట్ అని, ఈ రోజు కంటే తప్పించుకున్నా, రేపేలా? అయ్యో అవునా అని కొంచెంసేపు ఆలోచించి, ఒక పని చేయవే, మనం సేమ్ అలాంటి చైన్నే కొని అతనికి ఇచ్చేద్దాం, అప్పుడు అతనికి డౌట్ రాదు, ఏమంటావు? మిహిరా గోలు కొరుకుతూ, ఐడియా బాగానే ఉంది కానీ సేమ్ చైన్ దొరుకుతుందా, ట్రై చేద్దాం అన్నది. ఎలాని, నా దగ్గర పిక్ లేదు అండ్ అది చాలా కాస్ట్లీ అంట, ప్లాటినం అని చెప్పాడు. నువ్వు వరీ అవ్వకు బేబీ, మనం ఏదో ఒకటి చేద్దాం. ఇంకా పిక్ అంటావా, ఆ రోజు చైన్ బాగుందని నేను ఫోటో తీసుకున్నా, ఒకసారి రవిని అడిగి ఇక్కడ ఎక్కడైనా షాప్స్లో సేమ్ దొరుకుతుందేమో ట్రై చేద్దాం, ఉండు నేను రవికి కాల్ చేస్తాను అని చెప్పి వర్ష రవికి కాల్ చేసి విషయం చెప్పి హెల్ప్ అడుగుతుంది. రవితో మాట్లాడి మిహిరా దగ్గరికి వస్తుంది. మిహిరా కంగారుగా, ఏమన్నాడు అన్నది.
ఇక్కడ దొరికే ఛాన్స్ ఉందట. పిక్ ఇప్పుడే తనకు వాట్సాప్ చేశాను. నువ్వు వర్రీ అవ్వకు. నేను రవి వెళ్ళి ఇక్కడ జ్యువెలరీ షాప్లో ట్రై చేస్తాం అన్నది వర్ష. నేను కూడా వస్తాను. ఇంట్లో ఉంటే నాకు అదే ఆలోచన ఉంటుంది. మరి అప్పటిదాకా అతనికి ఏం చెప్పాలి? అప్పటిదాకా ఇలానే మేనేజ్ చేయాలి, తప్పదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మిహిరా మనసులో బోడి $50 కోసం కక్కుర్తి పడ్డాను. ఇప్పుడు దాన్ని వారం మొత్తం వదులుతున్నాయి. అంతా నా రాత, ఏం చేస్తాం అని తనలో తాను తిట్టుకుంటూ ఉంటుంది. రవి వచ్చాక ముగ్గురు కలిసి చైన్ కోసం కొన్ని షాప్స్ తిరుగుతారు. చివరికి ఒక షాప్లో ఉంటుంది. ఈజ్ ఇట్ అవైలబుల్ నౌ అని అడిగింది మిహిరా. సేల్స్ గర్ల్: నో సార్, ఇట్స్ అన్ ప్రీ ఆర్డర్. ఇట్ టేక్ అట్లీస్ట్ 5 days అని అంటుంది. ఓ ఈజ్ ఇట్ అని వర్ష వైపు చూస్తుంది మిహిరా. ఓకే ప్లీజ్ బుక్ ఇట్, వి వాంట్ దట్ అని పే చేస్తుంది. అలా ప్రద్యు కోసం మిహిరా కొత్త చైన్ కొంటుంది. కానీ ఎక్కడో తనకు తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ ఉండిపోతుంది. రవి వర్ష బిల్ పే చేసి మిహిరా దగ్గరికి వస్తాడు. మిహిరా, ప్రద్యు సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు వర్రీ అవ్వకు, మేనేజ్ చేద్దాం. ఈ 4 days ఏదో ఒక రీజన్ చెప్పే, నేనున్నాను కదా, ఒకసారి నేను కూడా మాట్లాడతాను తనతో. థ్యాంక్స్ రవి అని అంటూ ప్రద్యు గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది మిహిరా. ప్రద్యు చైన్ గురించి అడిగిన ప్రతిసారి మిహిరా ఏదో ఒకటి చెబుతూ తప్పించుకుంటూ ఉంటుంది. ప్రద్యు రోజు మిహిరా దగ్గరికి వస్తూ ఉండడం లతికకు ఏమాత్రం నచ్చదు. ఒకరోజు మిహిరా దగ్గరకు ప్రద్యు కోపంగా వెళ్తాడు. తన వైపు కోపంగా వస్తున్న ప్రద్యుని చూసి భయపడుతూ ఉంటుంది మిహిరా. మిహిరా మనసులో చచ్చాన్రా దేవుడా, అయిపోయింది నా పని అనుకుంటూ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రద్యు సీరియస్గా: ఏయ్, ఇవాళైనా నా చైన్ నాకు ఇస్తున్నావా లేదా అని అంటాడు. మిహిరా గుట్టుకలు మింగుతూ: సార్, అది ఇవాళ కూడా మర్చిపోయానని రీజన్ చెప్పకు, నాకు చాలా కోపం వస్తుంది అన్నాడు. సార్, మీరు కోపం తెచ్చుకున్నా కూడా అదే నిజం. ఆ మాటకి ప్రద్యుకు కోపం పీక్స్కెళ్తుంది. కానీ కంట్రోల్ చేసుకుంటూ రామచంద్ర ప్రభు అని అంటూ మిహిరా వైపుకి తిరిగి: చూడు, నాకు నీ మీద చాలా కోపంగా ఉంది, బట్ చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఎందుకు ఇన్ని రోజులు నా చైన్ గురించి ఎందుకు ఇన్నిసార్లు అడిగించుకుంటున్నావు అని అడిగాడు. సారీ సార్, నిజంగా చాలా సారీ, కావాలని మర్చిపోవటం లేదు. ఎల్లుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చిస్తాను అన్నది. ప్రద్యు ఆశ్చర్యంగా: మళ్ళీ ఈ ఎల్లుండి ఏంటి? మీరా మనసులో: అయ్యో, నోరు జారి అలా అనేసానా, ఇప్పుడు ఎలా? అంటే అది రేపు మాకు క్లాసెస్ లేవు సార్, అందుకే అలా అన్నాను. సరే, ఇదే ఫైనల్ వార్నింగ్, ఎల్లుండి తెచ్చి ఇవ్వకపోతే బాగోదు అని వార్నింగ్గా చెబుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రద్యు వెళ్ళిపోయాక మిహిరా ఊపిరి పీల్చుకుంది. తను అలా వెళ్ళగానే వర్ష తన దగ్గరకు వచ్చి: ఏం చెప్పావు అని అడిగింది. ఏం చెప్తాను, అదే చెప్పాను. నమ్మాడా? ఏంటి నమ్మేది? గ్యారెంటీగా తనకు నా మీద అనుమానం వచ్చే ఉంటుంది అని అంటూ ఆకాశం వైపు చూస్తూ: కృష్ణయ్య, ప్లీజ్ ఏదో రకంగా నాకు హెల్ప్ చేయి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంది. ప్రద్యు మిహిరతో మాట్లాడి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. రేయ్, ఒకసారి డీన్ దగ్గరికి వెళ్దామా అని అంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అందరూ ప్రద్యుని అలానే చూస్తూ ఉంటారు. ప్రద్యు అయోమయంగా: ఏమైందిరా, అలా గుడ్ల గుబ్బ కళ్ళేసుకొని అలా చూస్తున్నారు? రఘు వెటకారంగా: ఏం లేదురా, ఈ మధ్య నువ్వు తెగ ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తుంటే మాకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి, అందుకే. ఎదవల్లారా, నన్నే అనుమానిస్తున్నారా? సరే, అనుమానించడం లేదులే, కానీ మరి నువ్వు నిజం ఏంటో చెప్పు, అదే అనుకుంటాం. ఏమనుకుంటారు? ఆ పిల్ల దగ్గర నా చైన్ ఉంది, అది తెచ్చియమని మొన్న నుండి అడుగుతున్నాను. అదిగో ఇదిగో అంటుంది, కానీ తెచ్చియటం లేదు. రఘు పక్కనున్న తేజతో: రేయ్, అదంట్రా మ్యాటరు, నమ్మండి అన్నాడు. అవును, నమ్మేస్తానులే అన్నాడు తేజ. నమ్మాలి మరి, ఎంతైనా చెప్పింది ప్రద్యు కదా అన్నాడు రఘు. అంతేగా అని ఇద్దరు ప్రద్యుని ఆడుకుంటూ ఉంటారు. ప్రద్యు ఇద్దరికి దండం పెడుతూ: రే, ఎందుకురా నన్ను ఫుట్బాల్ ఆడుతున్నట్లు ఆడుతున్నారు? మరి నిజమేంటో చెబితే మేము వదిలేస్తాం కదా అన్నారు రఘు తేజ. నిజంరా, మీ మీద ఒట్రా అని ఫీల్ అవుతూ ఉంటాడు ప్రద్యు ఎక్స్ప్రెషన్స్కి వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ: సరే, నమ్మేసాములే, ఏడవకు. అయినా చైన్ ఎందుకు తన దగ్గర ఉంది? నువ్వే ఇచ్చావా లేక తను తీసుకుందా అని అనుమానంగా అంటాడు. అది తెలియాలంటే మీకు జరిగింది తెలియాలి అని అంటూ జరిగింది మొత్తం చెబుతాడు. అదిరా జరిగింది అని ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు. మొత్తం విన్నాక రఘు తేజ ఇద్దరూ పడి నవ్వుతూ ఉంటారు. ఆహా, సూపర్ అంటే సూపర్ రా, ఎప్పుడూ అందరినీ హడలు కొడుతూ జులుం చేస్తూ ఉండే మన గ్రేటెస్ట్ ప్రద్యు గారిని తిట్టింది అంటే తన మామూలు అమ్మాయి కాదు అన్నాడు రఘు. రే, నిన్ను ఇంత కంట్రోల్ చేస్తున్న అమ్మాయికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాలరా అని ఆట పట్టిస్తూ ఉంటారు తేజ. ప్రద్యు కోపంగా: హెహెహెహె, నవ్వింది చాలే కానీ జరగాల్సింది చూడండి. తన దగ్గర నుండి చైన్ ఎలా ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలో నాకు బాగా తెలుసు.
అని అనుకుంటూ ఒక ఈవిల్ స్మైల్ చేస్తూ ప్రద్యు కన్నింగా నా చైన్ ఇవ్వకుండా ఇన్ని రోజులు దాక్కుంటావో దాక్కో అని అంటూ తనలోని తాను అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే మిహిరా కాలేజీ గ్రౌండ్లో భయంగా ఆవేశంగా పరిగెడుతూ ఉంటుంది. తనను తరుముకుంటూ వెనక ప్రద్యు వసేయ్ అని అరుస్తూ తన వెనకే తనను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కొంచెం దూరం పరిగెత్తాక మిహిరా ఆయాసంతో ఆగిపోతుంది. వెంటనే ప్రద్యు తన దగ్గరకు వచ్చి నన్నే మోసం చేస్తావా అని అరుస్తూ కత్తిని తన కడుపులో దింపుతాడు. మిహిరా నో అని పెద్దగా అరుస్తూ మంచం మీద నుండి కింద పడుతుంది. మిహిరకు ఒక్కసారిగా తనకు తను ఎక్కడ ఉందో అర్థం కాదు. చుట్టూ చూసుకుంటూ ఉఫ్ ఇదంతా కలనా, ఛా ఆ అబ్బాయి నా కలలో కూడా వచ్చి నన్ను చంపేస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగిన శబ్దం వినిపిస్తుంది. మిహిరా లేచి వెళ్ళి తలుపు తీసి ఆవలిస్తూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. ఎదురుగా ప్రద్యు నవ్వుతూ తన వైపే చూస్తూ ఉంటాడు. ప్రద్యుని చూడగానే ఒక్కసారిగా తన నిద్ర మత్తు పూర్తిగా ఎగిరిపోతుంది. సార్ మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అది తర్వాత చెప్తా కానీ ముందు లోపలికి రమ్మని చెప్పు అని అంటాడు. మిహిరా అడ్డు తప్పుకొని రండి సార్ అని అంటుంది. ప్రద్యు లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. మిహిరా ఎవరితో మాట్లాడుతుందని అనుకుంటూ వర్ష కూడా బయటకు వచ్చి ఎదురుగా ఉన్న ప్రద్యుని చూసి షాక్ అవుతుంది. సార్ మీరేంటి మా ఇంటికి సడన్గా అని అడిగింది మిహిరా. ఏం లేదు, చిన్న పని నుండి ఇటుగా వెళ్తున్నా, మీ ఇల్లు దారిలోనే కదా, నా చైన్ తీసుకుందామని అని ఆపుతాడు. మిహిరకు ఆ మాటకు మైండ్ బ్లాక్ అవుతుంది. రోజు మర్చిపోతున్నావు కదా పాపం, అందుకే నేనే వచ్చా, నా చైన్ ఇస్తే వెళ్ళిపోతా అని అంటాడు. ఆ మాటకి మిహిరాకు ఏం చెప్పాలో అర్థం కాక అలాగే బిగుసుకుపోయి చూస్తూ ఉంటుంది. ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న వర్ష మధ్యలో కలిగించుకుని అయ్యో సార్ అంత తొందర ఏముంది, మా మిహిరా కాఫీ చాలా బాగా పెడుతుంది, తాగేసిన తర్వాత మీ చైన్ తీసుకుని వెళ్ళండి అని మిహిరా వైపు సైగ చేస్తుంది. ఇలాంటివేమీ వద్దు, నా చైన్ ఇస్తే పోతా అని అంటాడు. వర్ష నవ్వుతూ ఆకండి సార్, రాక వచ్చారు, ఏం మర్యాద చేయకపోతే ఎలా అని అంటూ మిహిరని తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది. మిహిరా కంగారుగా ఇప్పుడు ఎలానే వర్ష కొంచెంసేపు ఆలోచించి నా దగ్గర ఐడియా ఉందాగు, నువ్వు ముందు కాఫీ కలిపివ్వు అని అంటూ పక్కకెళ్ళి రవికి కాల్ చేసి సిచ్యువేషన్ చెప్పి అర్జెంటుగా వెళ్ళి చైన్ తీసుకొని రమ్మని చెబుతుంది. ఇంతకీ రవి చైన్ తీసుకొచ్చాడా లేదా, ప్రద్యుకి నిజం తెలిసిపోయినదా లేదా, మరి తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.